ఇప్పుడు నేను దీన్ని అన్బాక్స్ చేయబోతున్నాను, చూడండి. ముందుగా అయితే తెద్దాం. బాక్స్ లోపల ఇవి ఫ్యాన్ బ్లేడ్స్ మాట. ఇది బాక్స్ బ్యాక్ సైడ్ ఎలా ఉంది, సెలో టేపేస్ అంటించే బాగానే ఉంది. బాక్స్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు నేను ఫుల్గా కట్ చేశాను, చూద్దాం లోపల ఏమైనా ఉన్నాయో. ఇది ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అంట. అదే ఏమని రాశాడు చూద్దాం. ఇక్కడ బిగించడం ఎలాగన్నది వీడు వేసాడనమాట. ఎలా బిగించాలి ఏంటి అన్నది. ఫ్యాన్ ఎలా బిగించాలి ఏంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూద్దాం. 2 బ్యాటరీలు ఇచ్చాడు, ఒక రిమోట్ ఇచ్చాడు. ఇది ఆటంబర్గ్ ఫ్యాన్ రిమోట్ అన్నమాట. ఇది సీలింగ్ ఫ్యాన్ రిమోట్. ఏమి ఇచ్చాడు, ఇదిగోండి ఇది, ఇవి ఇచ్చారన్నమాట. పైన ఫ్యాన్ బిగించడానికి. నెక్స్ట్ డౌన్ రాడ్ ఇచ్చారు. ఇప్పుడు అసలైందన్నమాట. కప్స్ మాట అసలైంది. ఇప్పుడు ఇది ఫ్యాన్ మోటార్ అన్నమాట. కవర్ కట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టారు అంతే. కింద ఈ ఎల్ఈడీస్ ఉంటాయి, చూసారు ఎలా ఉందో. అయితే ఎలా ఉందో కనెక్షన్స్. 2 వైర్స్ వచ్చాయన్నమాట. వైర్ కనెక్టర్ ఇచ్చాడు, 2 వైర్స్ వచ్చాయి అంతే. ఇవి రెక్కలు బిగించడానికి అన్నమాట. ఫ్యాన్ రెక్కలు బిగించడానికి ఇవి స్క్రూస్. ఫ్యాన్ రెక్కలో ఓపెన్ చేద్దాం అలాగా. ఈ రెక్కల్ని ఇలా పెట్టారన్నమాట. ఇలా పంపించారు రెక్కల్ని.
ఈ రెక్కలు మాత్రం చాలా జాగ్రత్తగా బిగించేటప్పుడు కూడా కొంచెం ఇదిగా బిగించాలి. రెక్కలు ఏమాత్రం కొంచెం బెండ్ అయినా ఏమైనా వంగినా మనకి గాలి అనేది సరిగ్గా రాదు. ఇవి అవుతా అల్యూమినియమే. ఇప్పుడు ఈ కప్స్ని మనం ఓపెన్ చేద్దాం. ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇది మోటార్ పైన వచ్చే కప్పు. దీని మీద ఏం పేరు రాయలేదు. ఈ సీలింగ్ టాప్లో వచ్చే కప్పు అనుకుంటుంది. చూసారు కదా, నేమ్ ఉంది ఆటంబర్గ్ అని. సో ఇది టాప్ క్యాప్ సీలింగ్కి ఉంటుంది. ఈ సీలింగ్కి ఉక్కేస్తారు కదా, అది మాట ఇది. దీనికి ఎత్త కూడా ఇచ్చాడు. ఎత్త పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఈ స్క్రూస్ ఇచ్చారు. ఇవి రెండే మాట ఈ కవర్లో ఉన్నవి. ఇప్పుడు ఈ రిమోట్లో బ్యాటరీస్ వేద్దాం. ఆటంబర్గ్ ఫ్యాన్ రిమోట్ మాట ఇది. ఇలాగ ఇచ్చాడు. ఈ బ్యాటరీస్ ఇచ్చాడు మాట. పానాసోనిక్ బ్యాటరీస్ చూడండి. ఇది నెగిటివ్ ఎండ్, దెన్ పాజిటివ్. ఒక బ్యాటరీ పెట్టాం. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. ఓకే, పెట్టేసా. ఇప్పుడు ఈ రిమోట్ పనిచేస్తుందా లేదా అన్నది చూడడం ఎలాగా? ఇదిగోండి, ఇలా చూడడమే. పనిచేస్తుంది కదా. ఓకే, రిమోట్ పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఈ ఫ్యాన్ మోటార్ బిగించిపోతున్నాను. ఇలా ఉంది కదా. దీనికి డౌన్ రాడ్ చూడండి, మధ్యలో కటింగ్ కూడా ఇస్తాడు. కటింగ్ ఉన్న వైపు మోటార్ సైడ్ మాట. మోటార్ షాఫ్ట్ కనెక్ట్ అవుతుంది. మనం ముందుగా ఈ వైర్స్ లోపల నుంచి తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ప్లేట్ ఉంది కదా, ఈ బోల్ట్ ఇలా పెట్టాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. యువతల సైడ్కి వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనికి ఈ ప్లేట్ కూడా యువతల పక్క రావాలి. చూడండి, రెండు పక్కల ప్లేట్లు వచ్చాయి కదా. ప్లేట్లు వచ్చిన తర్వాత వాషర్ రావాలన్నమాట. వాషర్ వచ్చిన తర్వాత ఇది గట్టిగా బిగించాలి. చూపించడం కోసం నేను ఎలా బిగిస్తున్నాను. రెండు నట్లు వస్తాయన్నమాట. ఇది కొంచెం టైట్గా బిగించండి. తర్వాత సేఫ్టీ పిన్ వస్తుంది దీనికి ఇక్కడ హోల్ ఉంటుంది. ఈ బోల్ట్కి హోల్ ఉంది కదా ఇక్కడ.
చూసారు కదా, ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్లో సేఫ్టీ పిన్ పెట్టాలి. సేఫ్టీ పిన్ ఇది చూసారు కదా, ఇది సేఫ్టీ పిన్ మాట. నట్టు ఊడిపోయి పడకుండా, నట్టు ఊడకుండా ఈ సేఫ్టీ పిన్ అన్నది ఉంచుద్దిమాట. ఈ ఫ్యాన్కి కనెక్షన్స్ ఇవ్వాలి మనం. ఇక్కడ ఉన్నవి రెండు కనెక్షన్స్, రెడ్, బ్లాక్. కలరు, డిజైను అన్నీ బాగున్నాయి అన్నమాట. కలర్ బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తాను. రిమోట్లో 1 బటన్ ప్రెస్ చేస్తాను చూడండి. డోర్ కొడతాను. తిరిగి కొడుతున్నాను. ఫోర్ కొడతాను. ఫైవ్ కొడతాను. బూస్ట్ కొడుతున్నాను అనమాట. 6లో అన్నమాట బూస్ట్ అంటే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.